రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. వర్షాకాలం వరదల్లో ఈ మధ్యలో మేడిగడ్డ ప్రాంతంలో వచ్చిన భూకంపాన్ని సైతం తట్టుకుని మేడిగడ్డ ప్రాజెక్టు నిలబడిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో నీళ్లు లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయని సీఎం రేవంత్ రెడ్డి డ్యామ్ సేఫ్టీ అధికారులతో రివ్యూ చేసి మేడిగడ్డకు మరమ్మత్తు చేయించాలని సూచించారు. తుడిసి మళ్ళా ఒత్తిక దిబ్బలు, మొరం దిబ్బలు, మట్టి దిబ్బలు, ఆబూజ్ మడు అడిగంతా ఈ ఎండాకాలం లోపల ఆకులు ఎండిపోయిన తర్వాత సూర్యరశ్మికి ఆ గుట్టలలో, మట్టి గుట్టలలో, ఇసుక దిబ్బలలో ఉన్నటువంటి నీళ్లు ఎండ వేడికి బయటికి వెళ్తాయి. ఎట్లయితే నీళ్లు పడితే మనం స్పాంజ్తో తుడిసి మళ్ళా ఒత్తితే బగిట్లయితే నీళ్లు పడతాయో ఆ గుట్ట దిబ్బలు, మట్టి దిబ్బలలో ఉన్నటువంటి నీళ్లు ఎండ సూర్యరశ్మికి ఆ ఎండకు బయటకు వస్తుంటాయి. బయటకు వచ్చి ప్రవహించేదే ప్రాణహిత ఇంద్రావతి నదులు ఎండాకాలంలో వస్తాయి. గా నీటిని తీసుకురావాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించారు. పుష్కలంగా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ అనాలోచితమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పనులు చేసే సమయంలో చేయకపోవడం వల్ల ఇలా అన్యాయం జరిగి తెలంగాణ రైతులు లక్షలాది ఎకరాలు ఇలా ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా మీరు మోటార్లు ఆన్ చేసేసి మేడిగడ్డ బ్యాక్ వాటర్స్ అంటే రాకముందే వాటిని కొంత కష్టపడి డైవర్ట్ చేసేసి మరి అక్కడి నుంచి వెళ్ళి ఎత్తిపోతల ద్వారా మరి అన్నారం, సిందిల్లా నింపి మరి శ్రీపద ప్రాజెక్ట్ నింపి మన మిడ్ మానేర్ నింపితే రేపు కరీంనగర్ నగర ప్రజలకు మంచినీళ్ళు దక్కుతాయి, వరంగల్ నగర ప్రజలకు మంచినీళ్ళు దక్కుతాయి. ఈ ఎండాకాలం మే, జూన్లో ఆ పనులు అవుతాయి. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్లో చివరి తడి రైతులకి, వరి పొలాలకి చివరి తడి ఇవ్వాలంటే నువ్వు వెంటనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అయితే నీ ఇంటెలిజెన్స్ అధికారులు, నీ అడ్వైజర్లు గిట ఇంటే ఈ ప్రెస్ మీటు, దీని ద్వారా వెంటనే రేపు పొద్దున నువ్వు మీటింగ్ పెట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పుడే నేను దీన్ని దాన్ని ఏమంటాం, వాళ్ళ గవర్నమెంట్ స్పీడ్ పోస్ట్ చేస్తే రేపు ఎల్లుండి కుడుతుంది. కానీ ఇప్పుడే నేను దీన్ని ఫ్యాక్స్ చేస్తా. తర్వాత